ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. అంతా చిన్న గ్లాసు నీళ్లు వేసుకుని ఉడికించేసుకుందాం. ఒక స్పూను అల్లం వెల్లుల్లి వేసి ఉడికించుకుందాం. కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. కొంచెం పసుపు. ఉడికిపోయింది కనుక తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు చెక్క, మొగ్గ, యాలిక, సాజీరా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. ఇప్పుడు రంగులోకి రావాలి ఉల్లిపాయ. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి వేద్దాం. మళ్ళీని సరిపడక కారం. చికెన్ ఉడికించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా, ఈ వాటర్ వేసేసుకోవాలి. వేరే వాటర్ వేసుకోకూడదు. సెకండ్లీ ఈ ఉడకాలి. పట్టుకున్న మసాలా, జీలకర్ర, గసగసాలు, ధనియాలు, చెక్క, మొగ్గ వేసి మిక్సీ పట్టేసాను. మసాలా కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. చిన్న మంటలో పెట్టి కుక్ చేద్దాం. రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకుందాం. చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.